ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు రెస్పాండ్. సార్ వర్మ గారు మాట్లాడండి. సార్ వర్మ గారు సార్ వర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది సార్ ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం. దాని ద్వారా వచ్చేటటువంటి సంపాదన, దాని ద్వారా వచ్చేటటువంటి జీతభత్యాలు, దాని ద్వారా వచ్చేటటువంటి వెహికల్స్, గన్మెన్లు, ప్రోటోకాల్ మాకు ఏమీ వద్దు. ఇప్పటికైనా విజయకిరణ్ ద్వారా తెలుగుదేశానికి కూటమికి చెప్పేది ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల వచ్చే నష్టమేందో ఒక్క మాట చెప్పమన్నాడు సార్. వచ్చే నష్టమేందో ప్రజల కోసం మాట్లాడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంతానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడటని చెప్పేసి హామీ ఇస్తాం సార్. అలా రాసివ్వంటే అలా కూడా హామీ ఇస్తాం సార్. ఎందుకని సార్? ఎందుకు ప్రజల సమస్యలు మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి సార్? మాట్లాడకూడదని, ప్రశ్నించేవాడు ఉండకూడదని మీరు చేసేటటువంటి కుట్రలో భాగంగా జరిగేటటువంటిది. ఇప్పుడు నాయర్ గారు చెప్పారు, ఇద్దరు ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చారు కదా. మీరు అదే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయితే బీజేపీ వారు తీసుకొని ఉన్నారు అప్పుడు వారితో కలిసి ఉన్నారు కదా ఇప్పుడు. మరి ఎందుకని మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటంటున్నా అంటే మీరు ఎంతసేపు కూడా ప్రతిపక్షం లేకుండా మీకు భజన చేసుకుంటా, అబ్బాయికి భజన చేసుకుంటా, ఆ పవన్ కళ్యాణ్ గారికి భజన చేసుకుంటా, పవన్ కళ్యాణ్ గారు అలిగి పనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఇది ఇచ్చారు కదా, మంత్రి హోదా ఇచ్చారు కదా. ఇవి చేసుకోవడానికి మీ సొంత వ్యవహారాలు నడుపుకోవడానికి తప్పితే ఎందుకు? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు అవుతారు కదా. ప్రజలు భయపడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంటి సాకులు. విజయ్ ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను క్రాస్ టాక్. సాకులు ఏంటండి? ఇస్తాను క్రాస్ టాక్. విజయ్ గారు సార్ వర్మ గారు నేను మాట్లాడిందంటే ఏం తప్పు లేదనుకుంటున్నా. వాళ్ళు ఇస్తే వాళ్ళకి నష్టం లేదు, ప్రజాధనం వృధా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బెనిఫిట్స్ అవసరం లేదు. మాకు ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వండి మహాప్రభు అని మొత్తుకుంటున్నాం. అవకాశం ఇస్తేనేమో అసెంబ్లీకి వస్తాం, ఇవ్వకపోతేనేమో అసెంబ్లీకి రాము. ప్రజలకి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టారు, మేము చెప్పాల్సిందంతా ప్రజలకు చెప్పుకున్నాం. మీ ఇష్టం అది. ఇప్పటికైనా మీ రాష్ట్రం అవకాశం ఉంటే అవకాశాన్ని కల్పించండి. ఓకే నాగార్జున సార్, పాపం వైసీపీ మిత్రులు బతిలాడుతుంటే నాకు పాపం బాధ అనిపిస్తుంది సార్. ఎంతైనా వాళ్ళు మనుషులు కూడా ఈ మిత్రులు బతిలాడుకుంటే హోదా ఇస్తే ఏమైంది అని చెప్పి మా మిత్రులు అడుగుతున్నారు. తప్పకుండా మీతో పాటు నేను కూడా అడుగుతాను. కాకపోతే మాకు చిన్న డౌట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు గంటలు వాళ్ళ ఇంట్లో ఉండి ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా. సరే, విలేకరులు అడిగే క్వశ్చన్లకి 10 నిమిషాల నుండి మీరు ఎందుకు ఆన్సర్ చేసి వెళ్ళలేకపోతున్నారు? వాళ్ళు అడిగిన క్వశ్చన్లకే మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారంటే అసెంబ్లీలోకి వచ్చి మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీకుందా? అది కానీ మీరు మాట్లాడాల్సింది. మీరు చేసిన తప్పుల మీద మాట్లాడే అంత ఇది మాకుంది. మరి మేము బయట పెడతాం, మరి మీరు రాగలరా? మమ్మల్ని ఫేస్ చేయగలరా? చెప్పండి. ఒక్క ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులతో కూర్చొని క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేశారన్న గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ చెప్పండి. ప్రెస్ మీట్ చెప్పండి సార్. దాని గురించి ఇంట్లోనే ఉన్నారు కదా. మాట్లాడేదానికి అర్థం ఉండాలి సార్, మాట్లాడేదానికి ఉండాలి. ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమాధానం మాట్లాడితే అవకాశం. చిన్నప్పరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నేను ఆపాను కదా, క్రాస్ టాక్ చెయ్యొద్దు సార్. వీళ్ళు బాధ్యతారహిత మీద బిహేవ్ చేస్తే తప్పకుండా మేము స్వాగతిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. మేమేమంటున్నాం, ముందు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేసే ముందు మిమ్మల్ని విలేకరులు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోమని చెప్పండి. అది ఫేస్ చేసిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ఫేస్ చేసిన ధైర్యం అప్పుడు ఉందని మేము ఒప్పుకుంటాం. మొదటిది. రెండోది, ఇందాక లాయర్ గారు మాట్లాడతా చాలా చక్కగా అచ్చెన్నాయుడు గారు సమాధానం చెబితేనే ఇస్తామనేది ఏమన్నా రూల్? అది మీరు అది కూడా చిన్నరెడ్డి గారు నీకు నరసాయం తెలుసా? చిన్నరెడ్డి గారు నీకు నరసాయం తెలుసా?
నరసాయమ్మకి తెలుసా నీకు ఎవరో? మీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబెట్టి మైక్ ఇప్పించి మాట్లాడిన ఆమె పేరు నరసాయమ్మ అనుకుంటా. ఆమె ల్యాండ్ మీరు తిరిగి ఇచ్చారా? మీరు అధికారంకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆమె ల్యాండ్ మీరు తిరిగి ఇచ్చారా చెప్పండి. అదే నేను కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక విలేకరు క్వశ్చన్ అడిగాడు, ఏమని? సార్ మరి వైజాగ్ రాజధాని అన్నారు కదా, అది ఉష్కాగి కదా, పట్ట కదా, గోయిందా కదా అన్నారు. దాని మీద మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆగే క్వశ్చన్ ఆన్సర్ చేసి వెళ్ళారా చెప్పండి. ముందు విలేకరులు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి సార్, తర్వాత అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. రెండోది, సింగనూరు వెంకటేష్ గారు ఇందాక మాట్లాడారు కదా, ఇస్తే ఏమైంది లేదు. మీరు అడిగిన దానికి మొదట లాయర్ గారు ఏం చెప్పాలంటే, ప్రశ్నకి ఆన్సర్ లాయర్ గారు ఏం చెప్పాలంటే, ఆయన ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేగా నేను లాయర్ గా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే కూడా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, రోల్స్ ఏంటి అని చెప్తా. స్పీకర్ నచ్చినా నచ్చకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అపోజిషన్ లీడర్ ఉన్నా లేకపోయినా ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళటాన్ని ఎవరు ఆపలేరు. ముందు అసెంబ్లీకి వెళ్ళి కూర్చోమని చెప్పండి సింగనూరు వెంకటేష్ గారు చెప్పాలి. ఆయనతో పాటు ఆయన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళు వెళ్ళమని సింగనూరు వెంకటేష్ గారు చెప్పాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే మేము భయపడుతున్నట్టు, మేము ఉరికిపోతున్నట్టు, ఇంకోటి సింగనూరు వెంకటేష్ గారు అంత భుజాల మీద జగన్మోహన్ రెడ్డి గాని వేసుకొని రావాల్సిన అవసరం లేదు సార్. మొదటి రోజు మాజీ ముఖ్యమంత్రి లాగా ఆయన క్యాన్ బాయ్ వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అంటే గౌరవం ఇచ్చారా, అగౌరవపరిచారా? మీరు చెప్పండి. మధ్యలో ఆయన అసెంబ్లీకి వచ్చారు, ఆయన ప్లేస్ లో ఆయన కూర్చున్నారు, సైన్ చేసి వెళ్ళిపోయారు. మరి ఇష్టం లేదు ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు సైన్ చేశారు, ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఇష్టం లేదు కదా, అసలు రావద్దు కదా, వచ్చి ఎందుకు సైన్ చేసి వెళ్ళిపోయారు? అంటే మీకు కన్వీనియంట్ గా మీరు మాట్లాడుకుంటారు, మీకు నచ్చింది మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఎలా భుజాల మీద ఎత్తాలని చెప్పి మీరు చూసుకుంటారు. మాట్లాడేటప్పుడు లాయర్ గారు స్వాగతించాలి. మండలిలో మాట్లాడి మీరు చూడకపోతే నేను బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఒక్క నిమిషం ఏంటండి 2015లో ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీజేపీకి వచ్చిన సీట్లు ఎన్నండి? 3. గౌరవం కాపాడుకుంటే గౌరవం ఇస్తారు. ప్రతి దానికి పుల్లేస్తా, ప్రతి దానికి అడ్డుపడతా. వినండి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలేం మాట్లాడుతున్నారు వినాలి. దాని తర్వాత మీ సమాధానాలు చెప్పాలి బాధ్యతాయుతంగా. ఎవడో గౌరవిస్తేనో, ఎవడో మా పరువు తీయాలని ప్రవర్తిస్తేనో, మీ పరువు తీయాలని ప్రవర్తిస్తేనో పోయేది కాదు. అర్థం కావట్లేదు. అర్థమైందా? 2015లో ఢిల్లీ ప్రభుత్వంలో మీకు వచ్చిన సీట్లు 3, మీకు కావాల్సిన సీట్లు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి 7. మీరు 3కు మాత్రమే పరిమితమైన రోజున ఆ రోజు రాజకీయ స్ఫూర్తితో ఆ ప్రభుత్వం మీకు ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి ఎల్ఓపి స్టేటస్ ని ఇచ్చింది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎల్ఓపి స్టేటస్ ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేది మీరు ప్రభుత్వానికి మీరు ప్రభుత్వ పరంగా చెప్పండి. ఎందుకంటే స్టేట్ లోనే అర్థం చేసుకోరేంటి, మీరు అర్థం చేసుకోండి. ముందు వినండి. ఒక పక్కన మనం ఇక్కడ ఎల్ఓపి స్టేటస్ లేనిటువంటి 3 సీట్లు ఉన్నప్పుడు మనం ఎల్ఓపి స్టేటస్ ని ఎంజాయ్ చేశాం, ప్రజా సమస్యలను ఢిల్లీలో ఎత్తి చూపించాం. మన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఆ రోజున ప్రతిపక్షంలో ఉండగా మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ని తీసుకుని ఆ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సమస్యల్ని, ప్రజల యొక్క సమస్యల్ని ఢిల్లీలో మనం ఎత్తి చూపించిన మాట వాస్తవం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేపాటికి ఎందుకు భయపడుతున్నాం? జగన్మోహన్ రెడ్డి రాడు, పాత్రికేయుల్ని ఫేస్ చేయండి, పాత్రికేయుల్ని ఫేస్ చేస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారా? అదన్నా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అదన్నా చెప్పండి. వాస్తవంగా మాట్లాడాల్సింది ఎవరు? పాత్రికేయులు మాట్లాడాలి. మీకెందుకు వ్యవహారం? ఒక పక్కన మీరు ఎంజాయ్ చేసినటువంటి స్టేటస్ ఇవ్వటానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి రావాలి, రాడు, చెప్పాడు కదా రాడని. మీ దగ్గర స్పీకర్ గారి దగ్గర ఒక అధికారం ఉంది, రాని వాడిని బర్తరఫ్ చేయొచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరినైనా
పోనీ అదన్నా చేయండి. మీరు అది చేయలేరు, ఇది చేయలేరు, మీరు అది చేయలేరు, ఇది చేయలేరు. ఇది కదా సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అత్యంత సమయాన్ని అతన్ని కేటాయించవలసి వస్తుంది. ఎల్ఓపి స్టేటస్ ఇస్తే ఎక్కువ సమయాన్ని అతనికి కేటాయించవలసి వస్తుంది. అతను ఏలుముద్ర మాజీ ముఖ్యమంత్రి కాదు, ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఎక్స్ సీఎం. అతను వస్తే అతను కంప్లీట్ డేటాతో వస్తున్నాడు. ఈ రోజు కంప్లీట్ డేటాతో వచ్చి అయ్యా నువ్వు చేసింది ఇది, నేను చేసింది ఇది, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఇది అని చెప్పి డేటాతో మీకు సమాధానాలు చెప్తున్నాడు. కాబట్టి మీకు ఇదే ఇబ్బంది. అతను డేటాతో కాకుండా రాజకీయం చేయడానికి వస్తే ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ మీరు ఇస్తారు. ఎందుకంటే ఒక చోట మనం తీసుకుని ఎంజాయ్ చేశాం కదా 5 సంవత్సరాల పాటు, ఇక్కడ ఇవ్వడానికి వచ్చిన రోగం ఏంటని చెప్పి మాలాంటి వాళ్ళందరూ అడుగుతున్నాం. పోనీ జగన్మోహన్ రెడ్డికి ఎల్ఓపి స్టేటస్ ఇచ్చి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు మీరు చెప్పినటువంటి ఉచిత సలహా ఒకటి ఉంది కదా, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళాలని చెప్పి అప్పుడు మా బోటి వాళ్ళం మాట్లాడతాం. అతను అడుగుతున్న దాంట్లో జెన్యూనిటీ ఉంది. ఆ జెన్యూనిటీని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పోనీ ఇంతకు ముందు ఎక్కడా జరగలేదండి ప్రపంచంలో, ఏదో పెద్ద విచిత్రం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మీరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ మీ పక్కనే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆల్రెడీ ఎంజాయ్ చేసినటువంటి స్టేటస్ మా ప్రభు. పోనీ ఎప్పుడెప్పుడు 1983లోనో లేదా 75లోనో కాదు, 2015లోనే బీజేపీ పార్టీ ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ 3 సీట్లతో ఎంజాయ్ చేసింది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు? మీరు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు కాబట్టి రా, నీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాలా, ఏ స్టేటస్ కావాలి, ముఖ్యమంత్రి కన్నా 10 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడే స్టేటస్ ఇస్తాము రా, నీకు మేము మా పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పొచ్చు కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీ పరిపాలన ఉన్న లోపాలని ఎత్తు చూపుతాడనా? భయం అంటే చెప్పండి, అదన్నా డైరెక్ట్ చెప్పండి. ఇది కూడా కాదు నాగార్జున గారు, సస్పెండ్ చేయమనండి 11 మంది ఎమ్మెల్యేలని. నేనేమడుగుతున్నానంటే 11 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయమనండి. అదన్నా మీ చేతిలో ఉంది కదా. ఎల్ఓపి స్టేటస్ మీ చేతిలో లేదంటారు కదా. సస్పెండ్ చేసే అధికారం ఉన్నా మీ చేతిలో ఉందా? అది కూడా లేదా? ఆన్సర్ చేయనిస్తారా లేదా? సస్పెండ్ చేయండి, మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తాడు. చేయనిస్తారా లేదా? చేయరు. అటు అది కాదు ఇది కాదు. సింగనూరు వెంకటేష్ గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. బీజేపీ పార్టీ తీసుకుంది కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వట్లేదు? సార్, గౌరవం మీరిస్తే తిరిగి పక్కన మీకు ఇస్తారు. మీరు గౌరవించకపోతే కదా ఇంకో 4 సీట్లు లాక్కుంటే స్టేటస్ పోద్దని చెప్పేసి ఆ రోజు 4 చాలా మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో మనం చూసాం కదా. నాగార్జున ఎందుకు ఆ మాట మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను ఒక చిటికేస్తే 4 సీట్లు ఇటు స్టేటస్ పోతుంది బాబు, ఆ తప్పు నేను చేయనని చెప్పాడు కదా. మినిమం సమాజం మొత్తం తెలుసుందని మళ్ళీ అబద్ధాలు చెప్పాలంటే ఎలాగా? సెకండూరు గారు, మేమంత తప్పులు చేస్తంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు 2 ఆప్షన్స్ ఉండేవి. ఏంది? ఆయన యొక్క 11 మంది ఎమ్మెల్యే టైం మొత్తం ఆయన ప్రభుత్వంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవి వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి ముందు ఆప్షన్స్ పెడతానంటారు. ఇదేం తెలియదు బాబు. సార్ వినండి, ప్రభుత్వంలో ఉన్నది మీరు, ఆప్షన్స్ ఇవ్వాల్సింది మీరు. ఎమ్మెల్యే అంటున్నారు కదా, వెంకటేష్ మాట్లాడండి ఆయన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అది? మళ్ళీ అదే చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి అది ఏం చేయరు. మీ దగ్గర 2 ఆప్షన్స్, ఎల్ఓపి స్టేటస్ ఇవ్వడం లేదా భర్త. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వజ్రాయుధం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వజ్రాయుధం ఒకటి ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. ఏంటా వజ్రాయుధం? బొత్స సత్యనారాయణ గారిని రాజీనామా చేయించి ఆ ఎమ్మెల్సీ సీట్లో ఈయన గెలిచి ఈయన లీడర్ అపోజిషన్ లీడర్ తీసుకోమని చెప్పి ఆ యుద్ధం చేయమని చెప్పండి. అదొక ఆప్షన్ ఉంది కదా. ఆయన ఎందుకు చేయట్లా? మరి ఆయన ఈ యుద్ధం ఎందుకు చేయట్లా? ఆయన దగ్గర నిజంగా మమ్మల్ని క్వశ్చన్ చేయాలి, మేము పారిపోతాం, మేము తప్పులు చేస్తామని మీకు కల్పిస్తే బొత్స సత్యనారాయణ గారిని ఎల్ఓపిగా రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఆయన పులివెందులు రాజీనామా చేసి ఆయన నిల్చోమని చెప్పండి, గెలవమని చెప్పండి, వచ్చి ఫైట్ చేయమని చెప్పండి. విజయ్ సార్, వాదం చేసే వాళ్ళతో ఏమన్నా చెప్పదు సార్. పిడివాదం, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అనేటువంటి విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వెంకటేష్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. 2014లో 44 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, 2019లో 52 వచ్చినాయి,
2024లో 99 వచ్చినాయి. ఎవరిని బెక్ చేయకుండా ఆటోమేటిక్ గా వాళ్ళకు ఉండేటువంటి ప్రివిలేజెస్ ఆటోమేటిక్ గా స్పీకర్ ఇచ్చేశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు. మీకు లేని దాన్ని, ప్రజలు కాదన్న దాన్ని, ప్రజలు తిరస్కరించిన దాన్ని ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ప్రతిపక్ష హోదా బెగ్గింగ్ చేస్తారంటే అది ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. సింగనూరు వెంకటేష్ గారు బర్తరఫ్ చేయొచ్చంట. బర్తరఫ్ ఎప్పుడు చేస్తారు? ఎట్లా పడితే నాకు ఎవరి మీద కోపం వస్తే మీలాగా చేయడానికి ఉండదు. దానికి ప్రొసీజర్ ఉంటుంది. మీరు కంటిన్యూస్ గా సభకు రాకుండా, అటెండెన్స్ లో సంతకాలు పెట్టకుండా, దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి, దొంగచాటుగా స్టిక్కర్లు తీసుకొని, దొంగచాటుగా గన్ను మ్యాన్లు తీసుకొని అసెంబ్లీకి వచ్చి ఎవడి కనపడకుండా దాక్కొని ముసుకేసుకొని వెళ్తే బర్తరఫ్ చేయడానికి ఉండదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అసెంబ్లీ అన్నాక సార్, ఒకటి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంటుంది. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ వేస్తే దానికి రికార్డెడ్ గా ఆన్సర్ ఇస్తారు. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. మీకు 11 ఉన్నా, 1 ఉన్నా, 20 ఉన్నా ఆన్సర్ అయితే ఇవ్వాల్సిందే కదా. దాన్ని ఉపయోగించుకోరు. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ఆన్సర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు రికార్డెడ్ గా. 2, వాళ్ళు 0 అవర్ ఉంటుంది, అడ్జర్న్మెంట్ మోషన్స్ ఉంటాయి, రకరకాలైన ఆప్షన్స్ ఉంటాయి. కాదండి, ఒక విషయం విజయ్ మీరు ఎన్ని చేసినా ఆయన బయట వచ్చి ప్రెస్ మీట్ పెడితే మొత్తం డైవర్షన్ అంతా అటే వెళ్తున్నదట. ఏ డైవర్షన్ సార్? ఏ డైవర్షన్? ప్రజల డైవర్షన్ అంతా ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళకు ఉండే డైవర్షన్ అంతా గంజాయి బ్యాచ్ తప్ప ఏముండదు. వాళ్ళు చేసేటువంటి ప్రతి ఓదార్పు యాత్రకి ఇద్దరినో ముగ్గురునో లేపేయటం లేదు. వాళ్ళ పార్టీకే సంబంధించినటువంటి కార్యకర్తలు సరే విజయ్ ఒక్క నిమిషం. ఏంటి చిన్నప్పరెడ్డి గారు? అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో వెళ్ళిపోయి సరే, మీ సిగ్నల్ లేదండి. మీకు సిగ్నల్ లేదు. సింగనూరు గారు స్ట్రైట్ గా పాయింట్ లో రండి. మీకు సిగ్నల్ లేదండి. ఎవరు చంపారు? సింగనూరు గారు వర్మ గారు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. సార్ సింగనూరు గారు చెప్పండి సార్. ప్రజలే పోలీసింగ్ అయ్యి మాట్లాడుతా ఉన్నారు. ఏందండి మళ్ళీ మీరు డబ్బింగ్ ఆయన చెప్పండి ఏంటండి? పేరేంటి రజనీ గారిని ఇట్లాంటి వాళ్ళందరినీ అరువు తెచ్చుకుంటారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడలేరు. మాట్లాడించండి. లేదు అలాంటి మాటలు మాట్లాడితే మన ఛానల్స్ లో ఉన్నటువంటి విశ్లేషకుల గురించి బతుకు కూడా మాట్లాడాలి. అర్థమైందా? మనం ఎంత మందిగా అఫీషియల్ గా శాలరీ ఎందుకండి మీరు మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలు దానికి ఏమన్నా అపోజ్ చేయాలనుకుంటే చేయండి. భాషకి నేను మాట్లాడే భాషకి చూడండి. ఆయన గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు. సరే ఓకే వెయిట్. వ్యక్తులకు పార్టీలను ఆపాదించడం అనేది మీరు మానుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక పోల్ పెట్టండి. మీరు ఒక పోల్ పెట్టండి. వెంకటేష్ గారు ఏ పార్టీ విశ్లేషకుడా? వైఎస్ఆర్ 10 మందిని పెట్టండి. నేను పేర్లు చెప్పడం సభ్య సంస్కారం కాదు కాబట్టి మాట్లాడట్లేదు. వేరే వాళ్ళ పేర్లు తీయటం. ఎందుకంటే మన ఛానల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చేద్దాం. పోల్ కాబట్టి డైరెక్ట్ మీటే పెట్టండి. నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు బాధ్యత ఆన్సర్ చేయండి. నేను క్వశ్చన్ చేయడంలో తప్పు అనుకోండి, నా క్వశ్చన్ లో తప్పు ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు. తప్పే కదా సార్. మీరేం మాట్లాడుతున్నారో మీరేం మాట్లాడుతున్నారు. ఎందుకు రాష్ట్రాలు చేస్తున్నారు? ఒక్క నిమిషం వెంకటేష్ గారు. 2015లో మీ పక్కనే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంజాయ్ చేసినటువంటి స్టేటస్ ఈ రోజు ఈ స్టేట్ లో ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎవరిది ప్లస్ ఎవరిది మైనస్ అనేది అల్టిమేట్ గా చూసేది ప్రజలు. చూద్దాం ఎవరి వెర్షన్ వాళ్ళు. ప్రజలకు ఇవ్వాలి కదా, ప్రజలకు ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రభుత్వం గసగసలు ఆడుతుందని మీరు అంటున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే మేము కంటెంట్ అవుతున్నారు సార్. మేము గసగస వాట్ల. సరే ఓకే, థ్యాంక్ యూ.